సో ఒక వ్యక్తి వ్యసనానికి బానిస అయితే ఏ విధంగా విచక్షణ కోల్పోతాడో అనేటటువంటి దానికి ఈ ఘటన యొక్క ఉదాహరణగా చెప్పుకోవచ్చు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం నిహారిక అనేటటువంటి వివాహిత హత్యకు గురైంది. తాజాగా ఈ కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ నెల 12న జరిగినటువంటి 21 ఏళ్ల నిహారిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆన్లైన్ బెట్టింగ్, మద్యానికి బానిసై అప్పుల బారిన పడినటువంటి 23 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి శివమాధవ్ రెడ్డి తన అప్పుల్ని తీర్చుకునేందుకు ఈ దారుణానికి పాల్పడ్డట్టు విచారణలో బయటపడింది. ఇక నిందితుడిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు అతన్ని రిమాండ్కి అయితే తరలించారు. ఖమ్మం జిల్లాకు చెందినటువంటి దేవేందర్ రెడ్డి, నిహారిక దంపతులు వెంకటేశ్వర నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ నెల 12వ తారీఖున ఉదయం భర్త డ్యూటీకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి భార్య నిహారిక బాత్రూంలో పడిపోయి ఉండడాన్ని గుర్తించాడు భర్త. ఇక వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు కూడా ధృవీకరించారు. ఇక అనుమానం వ్యక్తం చేసినటువంటి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద స్థితిగా సంబంధించి అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించారు. ఇక ప్రాథమిక విచారణలోనే ఇది సహజ మరణం కాదని వైద్యులు పోస్టుమార్టంలో గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దీన్ని హత్యగా తేల్చారు. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడే నిందితుడు శివమాధవరెడ్డి నిహారిక ఇంటికి వెళ్ళినట్టు పోలీసులు గుర్తించారు. ఇక నిహారికకు శివమాధవరెడ్డి దూర బంధువుగా తెలుస్తోంది. ఇక తెలిసినటువంటి వ్యక్తి కావడంతో అతన్ని ఇంట్లోకి కూడా ఆహ్వానించింది. ఇక ఆమె భర్త బయట ఉన్నాడని, పొరుగువారు ఎవరు లేరని నిర్ధారించుకున్న తర్వాత ఈ దాడికి పాల్పడ్డాడు శివమాధవరెడ్డి. ఇక నిహారికను గొంతు నిలిమి శివమాధవరెడ్డి హత్య చేశాడు. ఇక దీన్ని ఒక సహజ మరణంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని బాత్రూంలో పడేశాడు. నిహారిక ఒంటి మీద ఉన్నటువంటి బంగారు మంగళసూత్రం, ఆ తర్వాత ఒక జత బంగారు చెవిపోగులు, 3 బంగారు ఉంగరాలు, అలాగే బెడ్రూమ్లో ఉన్నటువంటి 2500 నగదును కూడా దొంగిలించాడు. ఇక ఆ తర్వాత ఇది సహజ మరణంలా కనిపించేలా ఒక సీన్ని క్రియేట్ చేశాడు. ఆ సన్నివేశాన్ని సెట్ చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఇక పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా అతని వద్ద నుంచి ఒక ద్విచక్ర వాహనాన్ని, అదేవిధంగా 2 సెల్ ఫోన్స్, అదేవిధంగా దొంగిలించినటువంటి 4 తులాల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు పూర్తిగా ఛేదించామని నిందితుడిని రిమాండ్కు కూడా తరలిస్తున్నట్లు ఇప్పటికే బాలనగర్ డీసీపీ కూడా వివరాల్ని వెల్లడించారు. హత్య చేసిన తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా బాత్రూంలో శవాన్ని పడేశాడు. సహజ మరణంగా అనుకోవాలని ఆ టాప్ను నిరంతరం తిప్పుతూనే వాటర్ బయటికి వచ్చేలా చేశాడు. 4 తులాల బంగారంతో పాటు డబ్బును తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. నిహారిక భర్త ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటువంటి పోలీసులు మొదట నిహారిక సెల్ ఫోన్ డేటాను విశ్లేషించారు. ఆ తర్వాత సాంకేతిక ఆధారాలతో శివమాధవరెడ్డిని అరెస్టు చేశారు.